సమయం తక్కువ ఉందండి. బ్రహ్మనాయుడు గారు, సుజాత గారు 1 word కంక్లూజన్ ఇవ్వండి. సార్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి ఆయన ఏమన్నా వరల్డ్ ఛాంపియన్ గోల్డ్ మెడల్ తీసుకుని వస్తున్నాడా సార్? ఆయన తండాలుగా పోయి పరామర్శించడానికి అంటే వాళ్ళ పార్టీ నాయకుడికి అన్యాయం జరిగింది, వారంతా కుటుంబాలు అంటే చెప్తున్నారు. నిన్న కృష్ణదేవరాయలు ఏ కుటుంబం సార్? సైకో కుటుంబం, హత్యలు చేసే కుటుంబమా? ఏం కంపేరింగ్ చేయడం ఆయన తండాలుగా పరామర్శించాలి అంటే అక్కడ గలాట సృష్టించి మళ్ళీ లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకోవాలి, మళ్ళీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి. ఎమ్మెల్యే చేసినవి అన్నా ఇన్నా సార్. ఇప్పుడు సోదరులు చెప్పారు, తెలుగుదేశం సోదరులు చెప్పారు. అది కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో సార్ ఎందుకు చేశారు? ఒక బీసీ మహిళ నామినేషన్ వేయడానికి వెళ్తుంటే ఆమె వెంట పెడుతుంటే ఆమె బట్టల్లో దాచుకుంది సార్ నామినేషన్. ఆమెను వ్యవస్థరం చేసి ఆ నామినేషన్ లాక్కొని చింపేశారు సార్. ఇంత దారుణాలు. ఒక ఎస్సీ మహిళ తన పొలం గురించి పేపర్స్ అడిగితే ట్రాక్టర్ తో తొక్కించారు సార్. ఎంతమంది భూములు లాక్కున్నారు, ఎంతమంది మీద దాడులు చేశారు. ఒక మహిళ బూత్ ఏజెంట్ ని తల మీద గొడ్డలతో నరకలేదా సార్? అవన్నీ తెలుసు కదా మనకి. పిన్నెల్లు చేసిన ఏమన్నా గాంధీవాదమా? ఆయన చేసిన ప్రజాసేవ చేశాడా? అటువంటి వారిని మీరు పార్టీలోంచి బహిష్కరించకపోగా ఇంకా ఆయన్ని వెనకేసుకుని వచ్చి ఆయన పరామర్శించడానికి వెళ్తానని చెప్పి ఏం మాట్లాడుతున్నారండి? ఇంకొక విషయం సార్, జ్వాలాపురం ఈయన కృష్ణాంజరావు గారు అంటున్నారు ఆయనకి వైసీపీ సంగతి తెలియదేమో. వైసీపీ తన సోదరి షర్మిల గారి మీద 2019కి ముందే వాళ్ళ పార్టీ వాళ్ళతోటే ట్రోలింగ్ చేయించారు. అది తర్వాత షర్మిల గారు చెప్పారు, టీడీపీ కార్యకర్తల ముసుగులో నా మీద ట్రోల్ చేయించింది మా జగన్ అండ్ టీమే అని చెప్పి. ఇప్పుడు తిట్టి మిమ్మల్ని మాకందరికి వ్యతిరేకంగా మా మీద కోపం వచ్చేటట్టు తయారు చేసేది కూడా వైసీపీ కార్యకర్తలే. జనసేన కార్యకర్తలు అటువంటి బూతు మాటలు మాట్లాడారు, మీరు ఒకటి తెలుసుకోండి. విషయం మేడం సమయం లేదు దయచేసి సహకరించారు. కృష్ణ గారు 1 word కంక్లూజన్. మీరు కూడా గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి ఒక సినిమా నటుడిగా వెళ్ళాడు, రాజకీయ నాయకుడిగా వెళ్ళాడు. మీకు రాజకీయ నాయకుడిగా వెళ్ళాడు, సినిమా నటుడిగా ట్రోలింగ్ చేస్తున్నారు కాబట్టి